ఇంత అభిమానంతో పార్టీ అంటే ఇంత ప్రేమతో కేసీఆర్ గారి మీద ఒక అనురాగంతో మీరు అందరూ వచ్చినారు. బాక్సింగ్ చేసిన బాక్సింగ్ లో ఒక మాట చెప్తారు, మనం ఎంత గట్టిగా పంచి కొడతాం అన్నది కాదు, మనం ఎంత గట్టిగా అవతల దవడమిగిలి గుద్దాం అన్నది కాదు, వాడు అవతలోడు ఎన్ని గుద్దినా కింద పడ్డా లేచి నిల్చొని కొట్లాడేటోడే నిజమైన వీరుడు, నిజమైన పోరాట యోధుడు. వాళ్ళు కొట్టిండ్రు, ఈ సంవత్సరంలో వాళ్ళు మనం కొట్టిండ్రు, ఒక 5-6 దెబ్బలు కొట్టిండ్రు. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనుకోకుండా అతి విశ్వాసం అనండి, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనండి జరిగినాయి, కాదంటలేదు. మనం కూడా మనుషులమే, చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఓటమి జరిగింది. వెంటనే మన సారుకు, మన కేసీఆర్ గారికి ఈ తుంటి ఎముక విరిగి 3 నెలల పాటు ఆయన కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది. అటంక వెంటనే లేచి పంటలు ఎండిపోతున్నాయంటే, ఈ సన్నాసులు నీళ్లు ఇడిస్తలేరంటే కేసీఆర్ గారు అంత ఇబ్బందుల్లో కూడా బయలుదేరి నల్గొండ, వరంగల్, కరీంనగర్ దాకా, మన సిరిసిల్ల దాకా కూడా తిరిగి ఆ బస్సు యాత్రలో భాగంగా తిరిగింది. ఆ తర్వాత కృష్ణా నది మీద పెత్తనం మొత్తం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్తున్నది అంటే నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టి గర్జిస్తే దెబ్బకే లేదు 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 మేము అప్పచెప్తలేం, తప్పు చేసినామని చెప్పలేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సరే, ఈ పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే. దేశంలో మరి ఏ కారణం చేతనో కొంతమంది మంచి వాళ్ళకు కూడా కాదనుకుని ఇద్దరు అటు 8 ఇటు 8 ఇచ్చారు. కాంగ్రెస్ కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు. వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో, తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకుందాం ఈసారి తప్పకుండా. ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది వేలు. ఇట్లా ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తిన్నాం. కానీ ఎంత దెబ్బ తిన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, అవులగా అది కూడా చెప్తున్నాను. కేవలం ఇవాళ అధికారం వచ్చిన ఒక కొత్త ఇదిలా 2-3 కేసులు పెట్టించి ఏదో పైశాచికానందం పొందుతాం అనుకుంటారు. మన చేతులు 4-5 సార్లు ఓడిపోయాక పాపం కొద్దిగా మధ్యస్థిమితం తప్పి దివాళ పనులు చేస్తారు. ఆడ పైన ముఖ్యమంత్రి ఇక్కడ ఈ అవలగాలు కూడా గట్లే ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు కూడా ఒకటే చెప్తున్నాను. ఇవాళ మిమ్మల్ని ఏ ఊర్లో, ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళకు మిత్తితో సాగించే బాధ్యత. నేను ఇదేదో ఉత్తగా చెప్తలేను. నేను కూడా అన్ని రాసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నా కూడా నేను కూడా రాసుకుంటున్నా. మీరు కూడా రాసుకోండి. బరాబర్ చెప్తున్నా. వీళ్ళు ఒక్కొక్కరు టైం వస్తుంది, మళ్ళా వస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. దేశపతి శ్రీనివాస్ గారు మొన్న ఇక్కడికి వచ్చిండు దీక్షా దివసం, ఒక మంచి కథ చెప్పిండు మీకు యాదకుండా.